రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అత్యాచారాలు, హత్య వంటి ఘటనలు జరగడమే కాకుండా మరొక వైపు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు క్షీణించే మహిళల రక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అటువంటి దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయినా సరే ముఖ్యమంత్రి స్పందించడం లేదని చెప్తున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఇప్పటికే మీరు ఢిల్లీ వరకు వెళ్ళి నిరసన తెలిపినప్పటికీ కూడా పరిస్థితి ఏమైనా మారిందా, మార్పు లేదా? ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తుంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ అంటే పూర్వం ఎలా ఉండేది? అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది, ఆర్బీకేలు ఎలా ఉన్నాయి, అమ్మఒడి ఎలా ఉందని చూసేటటువంటి పరిస్థితి పోయి ఈరోజు దౌర్జన్యం, హింస, హత్యలు ఈరోజు చూస్తే నవాబుపేటలో వీళ్ళ మీద జరిగింది. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు రోడ్ల మీద కర్రలు తీసుకుని ఇష్టానుసారం కొట్టేస్తే ఈరోజు హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. పైగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు, ఏదో శవం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు? నిన్న జరిగింది నంద్యాలలో జరిగింది ఏంటి? పోలీసులకి ముందస్తుగా 3 గంటల ముందు ఇలా జరుగుబోతుంది అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా స్పందించకుండా చేతులెత్తేయడం మూలంగా ఒక హత్య జరిగింది. పోలీసులు కళ్ళెదుటే హత్య జరిగితే దాన్ని ఏమనాలి? అలాగే మచ్చుమర్రిలో జరిగినటువంటి సంఘటన ఏంటి? ఒక ఆడపిల్లని రేప్ చేసి ముక్కలు చేసి ఎవరికి కనపడకుండా 20 రోజులైనా కూడా ఇప్పటికీ కూడా ఏమాత్రం కూడా దాంట్లో ఇన్వెస్టిగేషన్ ముందడుగు పడలేదు అంటే వ్యవస్థలు ఏ రకంగా ఉన్నాయి? తెలీదా? అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు కానీ, హోంమంత్రులకు కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారికి కానీ, పోలీస్ యంత్రాంగానికి తెలీదా? ఏమనుకోవాలి? కళ్ళప్పగించి చూస్తున్నారని చెప్పని భావించాల్సి ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి వస్తున్నారని అంటే శ్రీనివాసరావు గారి మీద కర్రలతో, కత్తులతో దాడి చేసి చంపేయాలని చెప్పని చూసినటువంటి పరిస్థితి ఈరోజు దాపరించింది. కాబట్టి కృష్ణా జిల్లా గతంలో ఎలా ఉండేది? ఎక్కడ గొడవలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కృష్ణా జిల్లాలోనే, ఎన్టీఆర్ జిల్లాలోనే గొడవలకి దిగజారిపోయిందంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో. పైగా ఒకళ్ళతో పుచ్చుకుంటున్నారు. ఎక్కడ జరిగింది చెప్పండి అంటారు, ఏం జరిగింది చెప్పండి అంటారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు తెలుసుకుని అరికట్టి క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని, నాయకుల్ని అదుపులో పెట్టుకోవాల్సింది పోయి మమ్మల్నే ప్రశ్నించి ఎక్కడ జరిగిందని చెప్పని ఎదురుదాడి చేసేటటువంటి కార్యక్రమం చూస్తున్నారు. దీన్ని పూర్తిగా 30 రోజుల్లో, 40 రోజుల్లోనే ప్రభుత్వం ఈ స్థాయిలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుందంటే అది సరైనటువంటి విధానం కాదు. పద్ధతి మార్చుకోవాలి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో వెళ్ళి 40 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాలని దేశ ప్రజలందరికీ, మీడియాకి, పార్టీలకి చెప్పాం. అయినా కానీ ఏ మార్పు లేదు. అక్కడ ధర్నా చేస్తుండగానే ఇక్కడ నంద్యాలలో జరిగింది, అక్కడ ధర్నా చేస్తుండగానే మచ్చుమర్రిలో జరిగింది, అక్కడ ధర్నా చేస్తుండగానే కృష్ణా జిల్లాలో జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే వ్యవస్థలన్నీ కూడా అదుపులో పెట్టుకోవాలి. నిన్న మీటింగ్ చెప్పి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో వ్యవస్థలన్నీ కూడా పాడైపోయినాయని చెప్పని అంటున్నారు. కాబట్టి పూర్తిగా 45 రోజుల్లోనే నాశనం అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, శ్రీనివాసరావుపై జరిగినటువంటి దాడి ఏ విధంగా ఉంది? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్నా కంట్రోల్ అవ్వకుండా మళ్ళీ ఇదొక దాడి జరిగింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడికి వస్తుంది? గత 2 మాసాలుగా ఎప్పుడైతే 4వ తారీఖు కౌంటింగ్ అయిన దగ్గర నుంచి ఇవాళ 2 మాసాలు పూర్తయినాయి. ఈ 2 మాసాల నుంచి మొత్తం రాష్ట్రం అంతా కూడా అట్టడుగుపోతూ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకుడన్నా, కార్యకర్తనా కొట్టి రండి, నేనున్నా మీకు అని చెప్పి తెలుగుదేశం ముఖ్య నాయకులే భరోసా ఇస్తున్నారు. ఇవాళ గెలిచిన శాసనసభ్యులు కానీ కొంతమంది వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వైసీపీ నాయకులను టార్గెట్ చేసి ఏదో రకంగా కొట్టడమే కాకుండా ఆ కొట్టిన తర్వాత కేసులు ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కట్టమని ఇస్తే నువ్వెవరైనా ఎఫ్ఐఆర్ కట్టమంటానికి చెప్పడానికి మాకు అని చెప్పి పోలీసుల మీద తిరగబడి మరి వీళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది గురవుతున్నారు. ఇవాళ గ్రామంలో చూస్తున్నాం, పార్టీ ఆఫీసులో ఉన్న టీవీని కూడా బద్దలు కొడితే జెండా దింబెరు కూడా ఎరగొట్టారు, కుర్చీలు ఎరగొట్టారు. కనీసం ఎఫ్ఐఆర్ చేయమంటే ఎఫ్ఐఆర్ చేయాల ఉత్సవమండలంలో. మరి ఆ విషయం సిపి గారికి కూడా తెలియజేశాం. మరి పోలీస్ కమిషన్ దృష్టి తీసుకొచ్చిన ఒక పార్టీ ఆఫీసు మీద మరి డ్యామేజ్ చేసిన కూడా ఇంతవరకు వారికి ఎఫ్ఐఆర్ కట్టలేదంటే ఇది ఇవాళ టీవీ బ్రేక్ చేశారు, జెండా దెమ్మని ఎరగొట్టారు. అలానే చాలామంది కార్యకర్తల్ని అనేక రకాలుగా హింసిస్తున్నారు. ఇవాళ ఆఖరి మా మహిళలను కూడా
కారం వేసి కళ్ళలో కొడుతున్నారు. ఎందుకంటే మీరు ప్రచారం చేశారు కదా, అది మీకు శిక్ష అని చెప్తున్నారు. ఇవాళ ఇంత జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాసరావు జరిగిన దాడి కూడా సీసీ కెమెరా ఉంది. రషీద్ మీద జరిగిన నడి రోడ్డు మీద ఎలా చంపారో వీడియో. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది? ఇప్పటి వరకు కూడా తన కార్యకర్తలకు ఇలాంటి దాడులు చేయొద్దు, ఇలాంటి హత్యలు చేయొద్దని పిలుపునివ్వనటువంటి వైఖరిని ఎలా చూస్తారు? నిజంగా ఇవాళ జగ్గయ్యపేట నియోజకవర్గంలో శ్రీనివాసరావు తండ్రిని మరి హత్య చేశారు. ఆ ముద్దాయిల్ని గత సంవత్సరం నుండి కూడా ఆ ముద్దాయిలు కొడుకు మీద మళ్ళీ టార్గెట్ చేస్తా ఉన్నారు, కొడుకును కూడా చంపాలని. అనేక సార్లు గత సంవత్సరం నుంచి కూడా మరి ఎన్నికలైన దగ్గర నుంచి 2 మాసాల నుంచి బాగా టార్గెట్ చేసి ఈయన కూడా చంపాలి, సాక్ష్యం లేకుండా చేయాలని చెప్పి మరి టార్గెట్ చేస్తూ ఉన్నారు. పోలీసు దృష్టి తీసుకొచ్చాం 2 మాసాల నుండి, ఎక్కడా ప్రయోజనం లేదు. ఖచ్చితంగా చూస్తున్న ఎటువంటి దాడులు జరుగుతున్నా పోలీసులు ఫిర్యాదులు చేస్తున్నా కూడా ఫిర్యాదులు తీసుకున్నటువంటి పరిస్థితి, ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన, ఆ కార్యకర్తలపైన ఇటువంటి దాడులు జరగడమే కాదు, హత్యాయత్నాలు జరుగుతున్నా సరే పోలీసు వైఖరి అన్నది చాలా దారుణంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపైన ఎందుకు స్పందించడం లేదు, దీన్ని నియంత్రించాలి, కంట్రోల్ చేయాలని ఒక చర్య తీసుకోకపోవడం అన్నది కూడా అత్యంత దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.